కోడలొచ్చింది సెకండ్ పార్ట్ అండి ఇది. పార్ట్ 1 మీరు చూడకపోతుంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి పార్ట్ 1 చూడండి. ఇప్పుడు పార్ట్ 2 అండి. సో స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడేం కష్టం వచ్చిందట? తిని కూర్చోవడమేగా. ఆ తిండి కూడా మంచం దగ్గరికి పంపించమనా? అహల్య బయటపడిపోయింది. వాసు నిర్విణుడైపోయాడు. అది సృజన ఇంట్లో లేని సమయం. ప్రసాదరావు వెంటనే జోక్యం చేసుకున్నాడు. వాసు, నీకెలా మంచిదనిపిస్తే అలాగా చెయ్యి. నువ్వేం చిన్నవాడివి కాదు, పెళ్ళైన వాడివి. అన్నింటికీ మమ్మల్ని అడగడం దేనికి అన్నాడు. వాసు తలంచుకొని వెళ్ళిపోయాడు. ఈ పరిస్థితుల్లో సృజనని కొంతకాలం తల్లిగారింటికి దూరంగా పంపడమే ఉత్తమం అనిపించింది. లేకపోతే మనసులు విరిగిపోతాయి. తన లేడీ కొలీగ్స్లో అత్తలంటే కోడళ్ళకి, వీళ్ళంటే వాళ్ళకి ఎంత ద్వేషమో అతనికి తెలుసు. తన ఇంట్లో కూడా ఇంతేనా? దిగ్బంధంగా ఉంది. అహల్య, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా తెలుస్తుందా? భార్యని మందలించాడు ప్రసాదరావు. అతనికి కోడల్ని చూస్తే ముచ్చట వేస్తుంది. పీజీ చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెగ్గుకొచ్చి ఉద్యోగం సంపాదించుకుంది. వాసుహరి స్నేహాలకి ఆ అమ్మాయికి తేడా కనిపించదు. మరి అహల్యలో ఎందుకు ఆమె పట్ల ద్వేషం మొదలైంది? సాంప్రదాయకమైన లేక అసూయ? భర్త మందలింపులతో అతనిని తను నిగ్రహించుకుంది. అతని ముందు తన అసంతృప్తిని పరిచింది. ఇదేమిటి? కోడలొస్తే నాకు కొంత ఆసరా అవుతుందనుకున్నాను. ఓ కొడుకుని నాకు దూరంగా తీసుకుపోవటమా తను నాకు చేసే సాయం? అంది. అతను చిన్నగా నవ్వాడు. ఎదుటి వారి నుంచి ఆశించడం, వాళ్ళకి మనం ఏదో ఇవ్వాలనుకోవటం, ఈ రెండు చాలా సమస్యల్ని సృష్టిస్తాయి అహల్య. కోడలు తీసుకుపోవడానికి నీకున్న బాధ్యతలేమిటి? ఆ అమ్మాయికి లేనివేమిటి? చేతిలో పనుంది అనుకుని నిన్ను కూర్చోబెట్టి చేయాలనుకుంటున్నావు. తాను చేసే విధంగా నువ్వు చేయించుకుంటావా? కెరీర్ అనే కేంద్రకం చుట్టూ తిరిగే ఆ పిల్లకి ఇంత ఇల్లు, ఇన్ని సామాన్లు నొక్కదేనా ఉద్యోగం చేస్తుంది? మధ్యలోనే ఆపి ఉక్రోషంగా అడిగింది. ఏదో ఒక ఉద్యోగం ఉంది. ప్రమోషన్లని వాసు చూసుకుంటాడు. ఆడపిల్ల తనెందుకని? ప్రసాదరావుకి నవ్వు, కోపం రెండూ వచ్చాయి. భార్యది అజ్ఞానమో మూర్ఖత్వమో అర్థమవ్వలేదు. తన అడుగులకి మడుగులొత్తడానికి కోడలు ప్రమోషన్లు వదులుకొని కూర్చోవాలని ఆశిస్తోంది. చచ్చేదాకా ఈ చాకిరీ నాకు తప్పలేదండీ. అదేగా మీరు చెప్పేది? ఆవిడగారు సింగారించుకొని ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటుంది. నేనేమో అన్నీ అమర్చిపెట్టాను అంది. తనే మళ్ళీ ప్రసాదరావు సూటిగా చూశాడామెని. ఎవరికి చేస్తున్నావు నువ్వు? నీ కుటుంబానికి చేస్తున్నావు. నీ భర్తకి, పిల్లలకి చేస్తున్నావు. నీ బావు కోసం చేస్తున్నావు. ఎవరో బయట పిల్లని ఈ బాధ్యతలన్నీ నెత్తిన వేసుకోవాలనే కోరికేంటో నాకు తెలియడం లేదు. అహల్య, ఇంట్లో ఉండి నువ్వేదో కష్టపడిపోతున్నాననుకుంటున్నావు. ఉద్యోగంతో నేను విసిగిపోయాను. పెళ్ళి, పిల్లలు, కుటుంబం అనేవి నీ స్వేచ్ఛని ఎలా అరికట్టాయో నా విషయంలోనూ అంతే చేశాయి. అహల్య, నువ్వే ఈ పనులు చెయ్యాలని గాని, ఇలాగే చేయాలని గాని, నీ పుట్టింటికి, అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళరా అని గాని నేనెప్పుడూ నిర్దేశించలేదు. నీకు నువ్వే కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకున్నావు. కొన్ని బంధాలు వేసుకున్నావు. ఈ పనులు ఈ పద్ధతిలోనే చేస్తాననుకున్నావు. నువ్వు వెళ్తే ఇక్కడంతా అస్తవ్యస్త అవుతుందేమోనని భయపడ్డావు. నీ జీవితాన్ని నీకు తోచినట్లు గడిపావు. అలాంటి స్వేచ్ఛని సృజనకి ఇవ్వు. నువ్వు ఇవ్వకపోయినా వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళకి వదిలిపోరు. మరో విషయం, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేది మన ఆహలను నిలబెట్టుకోవడానికి కాదు. వాళ్ళ తొందరపాటుతో తెగేదాకా లాగకు అనేసి ప్రసాదరావు కూడా వెళ్ళిపోయాడు. లోపల స్నేహ హరితో అంటుంది. వదిన పాపం మంచిది కదన్నయ్య. ఆమె ఎందుకని ఇలా మారిపోయింది? మనమేమో చదువు అని అంటుంది. వదిన చదువుకుంటుంటే ఇలా మాట్లాడుతోంది.
పెళ్ళయ్యాక చదువులు, ఎగ్జామ్స్ అంటే ఎలా కుదురుతుంది? చిన్నపిల్లవి, నీకు తెలిసినవన్నీ అమ్మ మన కోసం ఎంతో కష్టపడింది. ఆమెలాగా కష్టపడమని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే ఎలా? అన్నాడు హరి అసహనంగా. అన్ని కృత్రిమ బంధాలు, బాధ్యతలు, ఎవరి దారిన వాళ్ళు సుఖపడ్డం చాతకాక ఒకళ్ళ పరిధిలోకి మరొకరు చొరబడిపోయి అంతా కలగలుపులంగా చేసుకోవటం, కోడలొచ్చి తనకి ఆసరా ఇస్తుందనే కోణంలోంచి కాక, కన్న ముగ్గురు పిల్లల లైఫ్‌లో సెటిల్ చేసేస్తే తనకి విముక్తి అనే దిశగా అహల్య ఆలోచించి ఉంటే ఈ అసంతృప్తి ఉండేది కాదు. ఆ రోజు సాయంత్రమే వాసు సృజనని పుట్టింట్లో వదిలి వచ్చాడు. ఆ రాత్రి ఇంట్లో తల్లితో సరదాగా మాట్లాడలేకపోయాడు. అప్పటిదాకా ఆమె పట్ల అతనికి ఉన్న భేదాభిప్రాయాలు మూలాల్లో కదిలాయి. అమ్మ పెద్దగా చదువుకోలేదు. నలుగురిలోకి వెళ్ళలేదు. అంతేకాదు, తన పిల్లలకి అన్నీ చనువుగా చేసి పెట్టుకొని ప్రతి క్షణం వాళ్ళు పైకి పోవాలని ఆకాంక్షించిన ఆమె మరో తల్లి కూతురైన సృజనని తన సంతానంలో కలుపుకోలేకపోతుందని అనిపించింది. ఏమిటి మగవాడు పెళ్లి ద్వారా పొందేది? భార్య సంతోషంగా ఉంటేనే అతడి నిజమైన ఎదుగుదల. తల్లి తండ్రి నిర్మించుకున్న కుటుంబంలో తను, సృజన భాగమా లేక తామిద్దరూ వేరే కుటుంబమా అనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి. తల్లిదండ్రుల కుటుంబంలో తాము భాగమైతే తమ కోరికల, ఆకాంక్షలకి గల విలువేమిటి? క్రాస్ రోడ్స్‌లో ఉన్నట్టనిపించింది వాసుకి. అన్నయ్య మారిపోయాడనుకున్నాడు హరి. తన వరకు తను వాసుతో ఫ్రీగా మాట్లాడలేకపోయింది స్నేహ. ఆ రాత్రి అహల్యకి సరిగా నిద్ర పట్టలేదు. ఎన్నో ఆలోచనలు. తన మాట కాదని వాసు సృజనని పుట్టింట్లో దింపి రావటం తన అధికార పరిధికి, వాళ్ళ స్వేచ్ఛకి హద్దుగీత గీసినట్టనిపించింది. ఇంకా సృజన తిరిగొచ్చాక కూడా తన విషయంలో పెద్దగా మార్పేదీ ఉండదన్న విషయం లీలగా స్ఫురించింది అహల్యకి. ఈ టెస్ట్ పాస్ అవుతుంది. ఇంకా ఇంకా కొన్ని టెస్టులు ఎదురు చూస్తుంటాయి. అవి రాస్తుంది. ప్రమోషన్స్ వస్తాయి. కెరీర్ దానిని నిరంతరం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ మధ్యలో ఎప్పుడో తీరిక చేసుకొని ఓ పాపనో బాబునో కంటుంది. ఆ పాపో బాబో పెద్ద స్కూల్‌కి వెళ్ళేదాకా తమతో కలిసుంటారేమో! అదేనా తన మంచిగా ఉంటేనే. లేకపోతే వేరే వెళ్ళిపోతారు. పిల్లల్ని పెంచడానికి తను కాకపోతే ఆమె తల్లి ఉంది. అంతేనా? ఈ పెళ్లి నుంచి తాను పొందబోయేది తలుచుకుంటే గుండె చిక్కబడినట్టయింది. అహల్యం కళ్ళల్లోంచి నీళ్లు జారిపడ్డాయి. పక్క మంచం మీద ఉన్న ప్రసాదరావు గమనించాడు. వాసు పెళ్ళికి ముందు నీకెలాంటి కష్టాలు ఉండేవి? సృజన తోడు లేకపోవడం వాసుకి వెల్తిగానే అనిపిస్తుంది. ఆమె ఎప్పుడు తిరిగొస్తుందా అనే ఆత్రం అతన్ని నిలవనివ్వటం లేదు. అత్తగారింటికి చక్కర్లు కొడుతున్నాడు. అలా వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి అక్కడే భోజనం చేసి వస్తున్నాడు. అది అహల్య అసహనాన్ని పెంచుతోంది. పెళ్ళవడంతో కొడుక్కి కొత్త బంధం ఏర్పడి కొత్త బాధ్యతలు వచ్చాయని అనిపించడం లేదామెకి. అంతేకాదు, తమ కుటుంబం యొక్క సంసారాన్ని వియ్యాల వారింట్లో అందంగా ప్రెజెంట్ చేయబడటం అతని ద్వారా మాత్రమే సాధ్యమని కూడా. మగవాడు సాంప్రదాయిక భర్త స్థాయి నుంచి స్మార్ట్ జీవిత భాగస్వామిగా ఎదగడాన్ని కూడా ఆమె గుర్తించడం లేదు. అసలా ప్రక్రియ ఒక్కొక్క తరంలోనూ కొద్ది కొద్దిగా జరుగుతూ వస్తోంది. ఏ తరం తల్లికి ఆ తరానికి తన కొడుకు మారిపోయినట్టనిపిస్తుంది. తమ భర్తల్లో వచ్చిన మార్పు మాత్రం వాళ్ళు గుర్తించడం లేదు. అహల్య దీనికి మినహాయింపు కాదు. సృజన తల్లితో అత్తగారింటి గురించి చెప్పింది. ఇప్పుడే చేసుకోనంటుంటే వినకుండా పెళ్లి చేసేశారు అని. ఆవిడకేమిటో నా ఉనికే ఇష్టం లేనట్టుంది. నేనేం చేసినా తప్పే కనిపిస్తుంది. నేను చేసే పనులతో సంతృప్తి లేదు. వాసుకి నా గురించి ఏవేవో చెప్తుందనుకుంటా.
ఒక్కొక్కసారి అతను మూడీగా ఉంటాడు. ఎందుకమ్మా అంత ఇష్టం లేకుండా పెళ్లి చేయడం అంది. పెళ్ళవగానే ఆడపిల్ల పరాయేదవుతుంది అని బాహుటంగా ఒప్పుకుంటాం ఒప్పుకుంటాం. మగవాడి విషయంలో కూడా అదే నిజమైనా అలా ఒప్పుకోలేరు. అతనికి ఇంకా తన కొడుకే తన చెప్పు చేతుల్లోనే ఉండాలని ఆశిస్తారు. క్రమంగా అర్థమవుతుంది. అప్పటిదాకా సంఘర్షణ తప్పదు. నువ్వు కూడా సర్దుకుపోవాలి అంది సృజన తల్లి. ఆవిడ అత్త చేతుల్లో ఆరలు పడద్దే ఆవిడ అత్త కొడుకు సమక్షంలో ఒకలా, పరోక్షంలో మరొకలా ప్రవర్తించేది. ఇదంతా ఇద్దరు స్నేహితుల మధ్యకి మూడో వ్యక్తి ప్రవేశం లాంటిది. ఆ మూడో వ్యక్తిని ప్రేరేపించడానికి కొంతకాలం పడుతుంది. ఒక్కొక్కసారి అలా ప్రేరేపించబడకుండానే జీవితమంతా గడిచిపోవడం కూడా జరుగుతుంది. ఆఖరి పరీక్ష అవగానే తనే వెళ్ళి సృజనని తీసుకొచ్చేశాడు వాసు. మంచిది, చూసుకొని మేమే తీసుకొచ్చి దింపుదాం అని సృజన తల్లిదండ్రులు చెప్పినా వినలేదు. ఇంకొక క్షణం కూడా ఆమెను వదిలిపెట్టి ఉండలేని స్థితికొచ్చేశాడు. ఇంటికి రాగానే అహల్య అననే అంది. ఏమ్మా, మీ వాళ్ళకి సాంప్రదాయం, పద్ధతి ఏమీ తెలీవా? లేకపోతే అలాంటి పట్టింపులేం లేవా? మొదటిసారి వెళ్ళావు కదా, పెద్దవాళ్ళంటూ వెంట పెట్టుకొని రావాలన్న కనీసపు మర్యాద కూడా లేదా అని. మీ అబ్బాయే వద్దన్నారండి, సృజన మామూలుగా అనేసింది. అహల్య అహం దెబ్బతింది. విసురుగా వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. సృజన మనసు ముడుచుకుపోయింది. వాసు చిన్నబోయాడు. వదినా అంటూ ఉత్సాహంగా రాబోయిన స్నేహ ఆగిపోయింది. ఈ పరిస్థితంతా చూశాక ప్రసాదరావు ఒక ఖచ్చితమైన నిర్ణయానికొచ్చాడు. ఇప్పుడు లీవెందుకు పెట్టారు? ఆశ్చర్యంగా అడిగింది అహల్య. కొద్ది రోజులు అందరిళ్ళకి తిరిగొద్దాం. నువ్వు అనుకుంటున్నదేగా జవాబిచ్చాడు ప్రసాదరావు. అహల్య మొదట అపనమ్మకంగా చూసినా అతను ప్రయాణపు ఏర్పాట్లు చూస్తుంటే నమ్మక తప్పలేదు. కొద్ది రోజులు మనం బయటికి వెళ్ళొస్తే సృజనకి బాధ్యత తెలుస్తుంది. ఈ ఇల్లు తనది కూడానేనని ఆలోచన కలుగుతుంది అని కూడా అన్నాడు ప్రసాదరావు. ఈ ఇల్లు సృజనదా? తనింత కష్టపడి అభివృద్ధి చేసినదా? ఇంత అనుబంధం పెంచుకున్నది? అహల్యకి గుండెల్లో ఎక్కడో వాడిగా గుచ్చుకుంది. ప్రసాదరావు నిట్టూర్చాడు. కొడుకు పెళ్ళవ్వాలి, కోడలు రావాలి, ఆ కోడలు అతన్ని సుఖపెట్టాలి, అత్తిల్లే లోకంగా బతకాలి. కానీ ఆమె ఆ ఇంట్లో భాగం కాదు, పరాయిదే. ఎక్కడ్నుంచి వచ్చినదో, ఎవరింటికో చెందినదో. నెక్స్ట్ పార్ట్లో అయినా అత్తాకోడళ్ళిద్దరూ అర్థం చేసుకుంటారో లేదో, ఒకరి విషయాలు ఒకరు రెస్పెక్ట్ చేసుకుంటారో లేదో చూద్దాం. మన ఛానల్